గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ప్రైవేటుకు ప్రోత్సాహం, ప్రజలకు ప్రయోజనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేలా సంకల్పం, పెట్టుబడిదారులకు బ్రిడ్జ్ ఫండ్ పేరుతో వడ్డీ లేని రుణం, వైబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా, కొత్త పీపీపీ విధానం, మార్గదర్శకాల విడుదల, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆర్థిక వనరుగా మారేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది. వైబిలిటీ గ్యాప్ ఫండ్, వైబిలిటీ బ్రిడ్జ్ ఫండ్ వంటి ప్రోత్సాహకాలతో ప్రాజెక్టు అమలును వేగవంతం చేయాలని సంకల్పించింది. ఈ కొత్త పీపీపీ విధి విధానాలను ఖరారు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆహ్వానిస్తున్న క్రమంలో ఆ రంగానికి ప్రభుత్వమే కొంతకాలం పాటు ఆర్థికంగా అండనిచ్చి ఆ ప్రాజెక్టులను పట్టాలెక్కించదలిచింది. ఆయా ప్రాజెక్టుల సహకారానికి అవసరమైనటువంటి కొంత నిధిని వైబిలిటీ గ్యాప్ ఫండ్గా అందిస్తుంది. దీంతోపాటు కొత్తగా వైబిలిటీ బ్రిడ్జ్ ఫండ్ను ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణంగా ఇస్తుంది. పెట్టుబడులు పెట్టే ప్రైవేట్ సంస్థలకు తక్షణ ప్రయోజనం దక్కని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వెసులుబాటు కల్పిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దీంట్లో భాగంగా రాబోయే రోజుల్లో రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్ట్లు, పట్టణాల్లో మౌలిక వసతులు, వైద్య, విద్య, పరిశ్రమలు, పర్యాటక తదితర రంగాల్లో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలకు ప్రభుత్వ బడ్జెట్ మాత్రమే సరిపోదు కాబట్టి ఇదంతా చేస్తున్నారట. ఇప్పుడు నాడు నేడు కింద ప్రభుత్వ సొమ్ములతో కాకుండా జగన్ జేబులోంచి సొమ్ములు పెట్టుకున్నాడా, లేకపోతే చంద్రబాబు గారి ఇంటి దగ్గర నుంచి డబ్బులు పట్టుకొచ్చి ఇచ్చాడా? మరి ఎట్లా నడిచింది అది? లేదు గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించాడు, అవన్నీ జగన్ జేబులోంచి తెచ్చిచ్చాడు, లేకపోతే చంద్రబాబు గారి ఫండ్ నుంచి ఏమైనా తీసుకొచ్చి ఇచ్చారా? కట్టారు కదా. మరి వాటిని తీసుకెళ్ళి ప్రైవేట్ వాడి చేతికి ఇచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఏ వ్యవహారాల్లో అయితే అవసరం లేనటువంటి, అంటే మనం ఇన్వాల్వ్ కానక్కర్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్స్ క్లీనింగు, లేదా రోడ్ల క్లీనింగు, లేదంటే కనుక మరుగుదొడ్లకు సంబంధించి ఇదే దాని పేరేమంటారు, భోజనాల మెస్సు, ఇట్లాంటి ప్రభుత్వం చేయడం కష్టం కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే అది సర్వే ఏది ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహించడం. అంతేగాని టోటల్గా తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అనేటటువంటిది ఓ రకంగా చెప్పాలంటే మనకు కావాల్సిన వాళ్ళకి ప్రభుత్వపు సొమ్ములు ఇచ్చి ప్రజల సొమ్ముని దోచుకోమని చెప్పి ఇచ్చేటటువంటి అవకాశం అవుతుంది. మేబీ ఈ రోడ్లు వేయడానికి పబ్లిక్ నుంచి ఇవి టోల్ గేట్లు పెట్టి వసూలు చేసుకోవడానికి సంబంధించిన అంశం అనుకుంటా. లేకపోతే వైకాపా మాజీ మంత్రి భూదంద మళ్లీ మొదలు, భీమిలి భోగాపురం పరిధిలో ఎస్ఐని భూములు లాక్కునే యత్నం, ఈసారి కూటమి ప్రభుత్వాలను మంత్రి పేరుతో రైతులకు బెదిరింపులు, పాత ఒప్పందం ప్రకారం మాకే భూములు ఇవ్వాలంటూ హుకు, రౌడీ షీటర్ల పహారాలో రైతులను తీసుకెళ్లి స్పెషల్ పవర్స్ తీసుకుంటున్న వైనం, వైకాపా మాజీ మంత్రి భూదంద విశాఖలో మళ్లీ మొదలైంది. భీమిలి ఆనందపురం మండలాలతో పాటు భోగాపురం మండలంలోనూ పేద రైతులను బెదిరించి ఎస్ఐని భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. మాట వినని రైతుల్ని ఇటీవల సెటిల్మెంట్లు ఎక్కువగా చేస్తున్నారని ప్రచారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలోని ఓ మంత్రి పేరు చెప్పి బెదిరిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రైతులు తీసుకెళ్ళి అక్కడ స్పెషల్ అసిస్టెడ్ పవర్స్ రాయించుకుంటున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే ఇక్కడ తెలుగుదేశం, వైసీపీ కలిసి దోచుకుంటున్నారు అన్నట్టు. రెవెన్యూ సంస్కరణలు భూదస్త్రాల ప్రక్షాళనకే నేను కూర్చుని బటన్ నొక్కొచ్చు, కానీ మేము సుపరిపాలన అందిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాం. దానికి కట్టుబడి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ప్రతి నెలా సమావేశాల ద్వారా వాళ్ళని కలుస్తున్నాం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గత పాలకులు సమస్యలు పట్టించుకునేందుకు వాళ్ళకి ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లతో సరిపెట్టారని ఎద్దేవా చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. మరి మనకి 23 అప్పుడు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ముగ్గురు కలిస్తే 124 వచ్చినాయి, ఒక్కడికి 11 వచ్చినాయి, 40% ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు మనం ఒక్కళ్ళమే కలిసి చేస్తే అప్పుడు ఎంత వచ్చినాయి? చివరికి 23కే పరిమితం ఎందుకు అయ్యాం? మరి అద్భుతంగా సేవలు అందిస్తున్నాం అని చెప్పాం కదా 14-19లో కూడా. మెయిన్ సమస్య ఏంటంటే 2017లో ప్రజల ఆస్తుల్ని దోపిడీలోకి మళ్లించిందే ఈ ప్రభుత్వం. పక్కన ఏబి వెంకటేశ్వరరావు రోజు నోరు మొత్తుకుని మరీ చెప్తా ఉంటుంటే 2017 సందర్భంలో నల్లమోతును ఏబి వెంకటేశ్వరరావు అవన్నిటిని ఇప్పుడు పరిష్కరిస్తూ, అది కూడా ఒక్కొక్క ఊరు పరిష్కరిస్తూ అది ఎదురోళ్ల మీద వేసేయడం విచిత్రం అనమాట. లేకపోతే రాంచీ రణరంగం అంటూ నీట్ పేపర్ లీక్కు నిరసనగా విద్యార్థులు గత నెలలో చేపట్టిన చెలో పార్లమెంట్ ర్యాలీ మీద పోలీసుల బలప్రయోగంతో ఢిల్లీ రణరంగమైన ఉదంతాన్ని మరొక ముందే జార్ఖండ్ రాజధాని రాంచీలో సోమవారం అట్లాంటి పరిణామం చోటు చేసుకుంది. ఉద్యోగ నియామక పరీక్షల అక్రమాలు నిరసిస్తూ అసెంబ్లీని ముట్టించేందుకు జార్ఖండ్ ఉద్యోగార్థులు చేపట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇది యూనిఫామ్లో చేసే గూండాయిజం. పోలీస్ కానిస్టేబుల్గా ఉన్న వ్యక్తి లంచం వసూలు చేయడం దోపిడీ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది యూనిఫామ్లో చేసే గూండాయిజం. ఎస్ఐ తరపున వెళ్ళి డబ్బులు వసూలు చేశానని ఎలా చెప్తారు? మరో వ్యక్తి దగ్గరికి వెళ్ళి 8,000 వసూలు చేయడానికి కానిస్టేబుల్కి ఏం పని? ఇట్లాంటి వ్యక్తిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాల్సింది. అట్లాంటి వాళ్లకు పోలీస్ ఫోర్స్లో కొనసాగే హక్కే లేదు. అయినా ఇంకా ఉద్యోగంలో ఉన్నందుకు దేవుడి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ పట్ల మెతకగా ఎందుకుందో తెలియడం లేదు. ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆసానుద్దీన్ అమానుల్లా కామెంట్.
ఈ వార్తని చూడండి, ఇది యూనిఫామ్లో చేసే గూండాయిజం అన్నారు కానీ ప్రభుత్వం తప్పు అన్నటువంటి దాంట్లో ఇదే జగన్ అయితే కనుక జగన్ ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి కోర్టు అని రాసేవాళ్ళు అనమాట. అది విచిత్రం. లేకపోతే కూటమి ఐక్యతకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు. ప్రకాశం జిల్లా ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పరస్పర విమర్శలతో రచ్చకెక్కడానికి రెండు పార్టీల అధినాయకత్వాలు తీవ్రంగా పరిగణించే కూటమి ఐక్యత సమన్వయానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ఎంత సీనియర్ నాయకులను ఉపేక్షించేది లేని వాళ్ళిద్దరికీ స్పష్టం చేశాయి. శ్రీనివాసరెడ్డి జనార్దన్ విలేకరుల సమావేశంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకునే నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు కూటమి సమన్వయ కమిటీ సమావేశం సోమవారం ఆన్లైన్లో నిర్వహించిన తర్వాత ఇది చెప్పుకొచ్చారంట. ఇది మొదటి రోజున ఏమైంది, రెండో రోజు దాకా మూడో రోజు దాకా ఎందుకు ఆగారు? ఫస్ట్ అసలు ఈ వ్యవహారంలో కారకుడు ఎవరు? బాలినేని. మరి బాలినేని రెచ్చగొట్టాడు, బాలినేని తిట్టిపోసాడు. అవతల ఆయన సమాధానం చెప్పాడు. ఇక్కడ బాలినేని మీద చేరికి జనసేన ముందుకు వస్తుందా? లేదు. అంటే ఏంటి, ఇక్కడ ఓవరాల్గా కవ్వించి చలిగాచుకుంటున్నారు. లేకపోతే 33 సార్లు కార్డియాక్ అరెస్ట్ గురైన వ్యక్తికి స్టెంట్ అమర్చారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఏదైతే రమేష్ బాబు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు అన్నటువంటి కోణాన్ని. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి దగాడిఎస్సీపై దద్దరిల్లిన రాష్ట్రం అంటూ కథం తొక్కినటువంటి జనం, సర్కారు కుట్రలు, పోలీసుల అడ్డంకులను అధిగమించి ప్రజాపోరు, డిఎస్సీ స్కామ్ మీద లోకేష్ రాజీనామా చేయాలని సర్వత్రా డిమాండ్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ ర్యాలీలు విజయవంతం, ఎప్పట్లాగే పోలీసులను అడ్డు పెట్టుకుని అణచివేయాలని చంద్రబాబు కుట్ర, వైఎస్ఆర్సీపీ నేతల అరెస్టులు, గృహ నిర్బంధాలు, ముందస్తు నోటీసులు, ర్యాలీలకు అనుమతి లేదంటే అక్కడికక్కడ ఆంక్షలతో ఉక్కుపాదం, ఎన్ని రకాలుగా పోలీసులను ప్రయోగించినా ఉప్పెనలా తరలి వచ్చిన జనం, ఎక్కడికక్కడ ర్యాలీలు సక్సెస్ కావడంతో సర్కారులో వణుకు, డిమాండ్లు నెరవేరే వరకు కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ స్పష్టీకరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్రహీనులవుతారా? డిఎస్సీ అక్రమాలపై విద్యార్థులు, యువత, నిరుద్యోగులు ప్రజల ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? డిఎస్సీ పేపర్ లీకేజీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి. ఈ స్కామ్కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు 9,000 కోట్లు చెల్లించాలి. ఇంటింటికి బాండ్లు పంచి చెప్పి నిరుద్యోగ భృతి నెలకు 3,000 బకాయిలు సహా ఇవ్వాలి. ప్రజల యువత డిమాండ్లు ఇంత స్పష్టంగా ఉంటే డైవర్షన్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. లేకపోతే ఇది రాజకీయ శక్తుల కుట్ర అంటూ భారతీయ సిమెంట్ సంక్షోభం వెనక రాజకీయ శక్తుల కుతంత్రాలు, తొలగింపుకు గురైన కార్మికులు వెనకుండి ఉసుగొలుపుతున్నాయి, 10 మంది వల్ల 1,300 కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి, సంస్థ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు, ఉత్పత్తి నిలిచిపోయింది, దీంతో కంపెనీకి రోజుకు 6 కోట్ల మేర నష్టం, కళ్ళెదుటే అంతా జరుగుతున్న పోలీసుల చోద్యం చూస్తున్నారు, ఉత్పత్తి సజావుగా సాగేందుకు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి, హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది సివి మోహన్ రెడ్డి, అక్కడంతా బాగుందన్న ప్రభుత్వ న్యాయవాది జయంతి, వాదనలు విన్న హైకోర్టు తగిన నిర్ణయం వెలువరిస్తామని స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇక తల్లి బిడ్డ పేరుతో దోపిడీ, గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవల స్వరూపం ఏమాత్రం మారకపోయినా ప్రాజెక్టు వ్యయం మాత్రం అమాంతం పెరిగిపోతుంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ప్రభుత్వ పెద్దల కమిషన్ దాహమేనని తేడతేలమవుతుంది. అమాంతం కాంట్రాక్ట్ విలువలు పెంచి జనం సొమ్ము కాంట్రాక్టర్లకు మళ్లించి వాళ్ళ నుంచి సొమ్ము చేసుకునే క్రమంలో ప్రభుత్వ పెద్దలు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను సైతం వదలడం లేదని విమర్శలు వెలువెత్తున్నాయి. 2019లో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను గత వైఎస్ జగన్ ప్రభుత్వం బలోపేతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 500 బ్రాండ్ న్యూ వాహనాలతో సేవలను విస్తరించింది. ఇందుకోసం 2021లో టెండర్లు పిలిచి ఒక్కో ట్రిప్కి 895 రూపాయలు చొప్పున చెల్లించిన కాంట్రాక్ట్ ఖరారు చేసింది. ఆ కాంట్రాక్ట్ సంస్థ 2022 నుంచి సోమవారం వరకు సేవలు అందించింది. ఈ క్రమంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ మీద కీలక ప్రజాప్రతినిధి కన్నేశారు. ట్రిప్కి పెద్ద మొత్తంలో కమిషన్ పొందేలా ఆ ప్రజాప్రతినిధి డీల్ కుదుర్చుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో ఆ ప్రజాప్రతినిధి అస్మదీయ సంస్థకు అనుకూలమైన నిబంధనలతో గత ఏడాది వైద్య శాఖ టెండర్లు పిలిచింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తెరపైకి మరో పెద్ద పులి మరణం అంటూ అదుపులో పలువురు జూనియర్ అధికారిపై వేటు. నాగార్జున సాగర్ శ్రీశైలం అభయారణ్యంలో పెద్ద పులుల అసహజ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటన మీద దర్యాప్తు సాగుతుండగానే మరో పెద్ద పులి ఉచ్చులకు చిక్కి మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పులి కళేబరాన్ని రహస్యంగా దహనం చేసినట్టు తెలిసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న కొందరు కింది స్థాయి అటవీ సిబ్బందిని ఉన్నతాధికారులు విచారిస్తున్న సమాచారం. ఈ కేసులో ఇటీవల FBO నుంచి FSOగా పదోన్నతి పొందిన ఒక జూనియర్ అధికారి మీద వేటు కూడా పడనున్నట్టు చర్చ జరుగుతుంది అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే గూగుల్ని అడిగి కొండ మీద నుంచి ఆత్మహత్య, బెంగళూరు సమీపంలో టెకీ అదృశ్యం. బెంగళూరు సమీపంలో నెలమంగళ దగ్గర ప్రముఖ పుణ్యక్షేత్రం శివగంగ కొండపైకి ట్రెక్కింగ్కి వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. బెంగళూరు కాడుగోడి మైత్రి లేఅవుట్ నివాసి అద్వైత్ ఉపాధ్యాయ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ 4 రోజుల క్రితం బుల్లెట్ బైక్ మీద శివగంగకు వెళ్లి పార్కింగ్ స్థలంలో బండిని నిలిపాడు. తర్వాత కొండెక్కడ మొదలు పెట్టాడు. ఆ తర్వాత అతను జాడమాయమైంది. ఇంటికి రాకపోవడం తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. సుమారు 60 మంది పోలీసులు డ్రోన్ల సాయంతో కూంబింగ్ ప్రారంభించారు. అయినప్పటికీ అతను ఆచూకీ లభించలేదు. కాగా అద్వైత్ కొండపైకి చేరుకోగానే తాను నిశ్చితార్థం చేసుకున్న యువతికి ట్రెక్కింగ్ ఫోటోలు పంపించాడు. ఇంట్లో అతని ల్యాప్టాప్ను పోలీసులు పరిశీలిస్తే ఎలా ఆత్మహత్య చేసుకోవాలో గూగుల్లో వెతికినట్టు రికార్డ్ అయింది.
ముఖ్యంగా శివగంగ కొండ మీద శాంతలా డ్రాప్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవచ్చు అంటూ ఏఐ టూల్స్ని అడిగారు. దీంతో అద్వైత ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి మీ భూమిపై ఇతరుల పెత్తనమా అంటూ పాస్ పుస్తకాలపై వాళ్ళ ఫోటోల భూములు ఉన్న రైతులు అమ్ముకోలేకపోయారు. పిల్లల పెళ్లిళ్ళు చదువులకు అక్కడికి రాలేదు. 2019-24 మధ్య రెవెన్యూ రికార్డుల ధ్వంసం. ఇష్టం లేని వాళ్ళ భూములు 22,000 చేర్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. తన పాయంలో జరిగిన తప్పుని జగన్ మీదకి దోస్తున్నారు. ఈ 22 నిషేధం పెట్టింది చంద్రబాబు టైంలో. జగన్ టైంలోకి సంబంధించి పాస్బుక్ల మీద ఫోటోలు వేసుకున్న మాట వాస్తవం. కానీ 2017లో డిజిటలైజేషన్ పేరుతో 1 కోటికి పైగా ఎకరాలను తీసుకెళ్లి 22లో పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. దాన్ని తీసుకెళ్లి జగన్ మీదకి దోస్తున్నారు అనమాట. లేకపోతే ఇక ప్రతి నిధుల అమరావతి అంటూ ఎల్లుండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్ల ప్రారంభం. ఒకే రోజు మూడు ఆవిష్కరణలు. అద్భుతంగా రూపుదిద్దుకున్న ప్రతినిధుల ప్లాట్లు సీఎం చేతుల మీదుగా జీఏడీకి అప్పగింత. ఎమ్మెల్యేలకు 144, ఎమ్మెల్సీలకు 72 ప్లాట్లు త్వరలోనే కేటాయింపు. వెంటనే గృహప్రవేశాలు. అదే రోజు సీడ్ యాక్సిస్ రోడ్ అందుబాటులోకి. కోర్ క్యాపిటల్కి వెళ్లేలా నిర్మాణం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు జార్ఖండ్ చట్టసభ దిక్కులు పిక్కటిల్లేలా అంటూ పేపర్ లీకులు నిరసనగా అసెంబ్లీని ముట్టడించిన యువత. భవనం సమీపంలోకి చొచ్చుకెళ్లి నిరుద్యోగులు ఉద్రిక్తం. నిరసనకారులపై లాఠీలు, టీర్ గ్యాసు, తీవ్ర గాయాలు. జేఎన్ఎస్సీ సీజీఎల్ పరీక్ష రద్దుకు నిరుద్యోగుల డిమాండ్. జేఎల్కేఎం నేత మహతో మద్దతు. సిబిఐ దర్యాప్తుకు మరాండి డిమాండ్. జేపీఎస్సీ మాజీ చైర్మన్ కియంగ్తే అరెస్ట్. నిరసనలు, పోలీసులు చర్య మీద అమిత్ షా జవాబిస్తారంటూ రివ్యూ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఈడు జోడు లెక్క మారింది. వధువురులో తగ్గుతున్న వయసాంతరం. వయస్సు తేడా ఎక్కువ ఉంటే పెళ్లికిను 1 నుంచి 3 ఏళ్ల వరకు అయితే ఓకే. తెలుగు రాష్ట్రాల యువతలో దాదాపు 78% మంది ఇదే బాట. 5 ఏళ్ళు అంతకు మించి తేడా ఉంటే నిర్మోహమాటంగా వద్దుంటున్న అమ్మాయిలు. ప్రేమ పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు 80% జంటల మధ్య వయసు తేడా ఏడాదిలోపే. తెలుగు రాష్ట్రాల్లో మారిన వివాహ సమీకరణాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం అన్నటువంటిది హైలైట్ చేశారు. అలాగే కోట్లు కొల్లగొట్టిన వెల్ఫేర్ అంటూ వైసీపీ నేత మళ్ళా కంపెనీ భాగవతం బట్టబయలు. మాజీ ఎమ్మెల్యే విశాఖ వైసీపీ నేత మళ్ళా విజయప్రసాద్కి చెందిన వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రజల నుంచి అక్రమంగా కోట్లు దండుకుంది. చట్ట నిబంధనలు ఉల్లంఘించి 2,000 కోట్లు సేకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో వెల్లడైంది అన్నటువంటిది హైలైట్ చేశారు. చివరికి 1 కోటి రూపాయలు మాత్రం దొరికినాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అసత్య ప్రచారాలు మానండి, లేదంటే ఉద్యోగాలు పొందిన టీచర్లే బుద్ధి చెప్తారు. కష్టపడి చదువుకున్న వాళ్ళని దొంగలుగా చిత్రీకరిస్తున్నారు. బెజవాడ ప్రెస్ మీట్లో విద్యార్థి యోజన సంఘాల ధ్వజం. అసత్య ఆరోపణలతో ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. మార్కాపురంలో మెగా డిఎస్సి 2025 టీచర్ల భారీ ర్యాలీ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 5,000 కోట్లతో హైదరాబాద్ బెంగళూరు హైవే బ్రౌన్ ఫీల్డ్ విధానంలో 176 కిలోమీటర్ల మార్గం విస్తరణ. హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు విస్తరణ. సిద్ధమైన అలైన్మెంట్. సెప్టెంబర్ చివరిలో కేంద్రానికి డిపిఆర్. కొత్తగా భూసేకరణ లేకుండానే 6 వరుసలు, సర్వీస్ రోడ్లు, 3 టోల్ ప్లాజాలు, 8 మేజర్, 62 మైనర్ జంక్షన్లు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వాహనాలు నిలిపేశారనడం వాస్తవం కాదు. కాంట్రాక్ట్ ఉద్యోగులపై సివిల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నేరుగా హైకోర్టుకు రావడానికి వీల్లేదు. భారతీయ సిమెంట్స్ వ్యాజ్యంపై వాదనలో. సున్నప్రాయ తవ్వకాలు, ప్లాంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్న వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకునేలా పోలీసులు ఆదేశించాలని కోరుతూ భారతీయ సిమెంట్స్ కంపెనీ డైరెక్టర్ దాఖలు చేసిన పిటిషన్ మీద సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో త్వరలో నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొంచెం మహేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. వైఎస్ఆర్ జిల్లా నల్లలింగాయపల్లె వద్ద తమ కంపెనీకి చెందిన సున్నప్రాయ తవ్వకాలను అడ్డుకుంటున్న వాళ్ళని నిలవరించడంతో పాటు వాళ్ళ మీద కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భారతీయ సిమెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జి బాలాజీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీని మీద పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది సివి మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ విధుల నుంచి తొలగించిన కొందరు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇతరులతో కలిసి కంపెనీ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని చెప్పారు. ప్లాంట్కి వెళ్లే దారి మూసివేసి వాహనాల రాకపోకలు నిలిపేశారన్నారు. గత 5 రోజులుగా ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోయినారు. దీంతో కంపెనీకి రోజుకి 4 కోట్ల నష్టం వస్తుందన్నారు. పోలీసులు ఫిర్యాదు చేసిన ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. సున్నప్రాయ రవాణా జరగకుంటే ప్లాంట్ మూతపడే పరిస్థితి ఉందన్నారు. హోంశాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది జయంతి వాదనలు వినిపిస్తూ విధుల నుంచి తొలగించిన 10 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ భారతీయ సిమెంట్స్ ముందు నిరసనకు దిగారన్నారు. ఫ్యాక్టరీ దగ్గర ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు రక్షణ కల్పించారన్నారు. ఫ్యాక్టరీకి ఇన్గేట్, అవుట్ గేట్ ఉండగా యాజమాన్యం ఇన్గేట్ మూసిస్తుందన్నారు. అవుట్ గేట్ నుంచి వాహన రాకపోకలు యథావిధిగా జరుగుతున్నాయన్నారు. వాహనం నిలిపేశారన్న పిటిషనర్ ఆరోపణలో వాస్తవం లేదన్నారు అన్నటువంటి హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.